2 months, 3 months, 2 months అయింది. But he has given 15 plots. గుడ్ ఈవినింగ్ సార్, అందరికి ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరికీ ఫస్ట్ మన ఎండి పిఎస్ రావు గారికి నా ధన్యవాదాలు, నమస్కారము. అండ్ కంగ్రాచులేషన్ సార్ పిఎం సార్. మీరు అనుకున్నట్టు మా టీమ్ లీడర్స్ అందరూ కలిసి చేసినందుకు వెరీ వెరీ కంగ్రాచులేషన్ సార్. ప్లస్ బిఎం సార్ అండ్ బీడీ సార్, మన ముగ్గురు ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు త్రిమూర్తులు ఉన్నారు. నిజంగా రియల్గా త్రిమూర్తులే వీరంతా ముగ్గురు. మనకి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ, ఏ విధమైన సరే హెల్ప్ కావాలన్నా కానీ, వీళ్ళ మన ఆఫీస్లో ఎప్పుడు వచ్చినా కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ, ఎటువంటి సపోర్టింగ్ కావాలన్నా కానీ వీళ్ళ ముగ్గురు దగ్గరుండి మనకి హెల్ప్ చేస్తారన్నమాట. ప్లస్ మనం రాకపోయినా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది కూడా మనకి తెలియకుండా వాళ్ళు ఫోన్ చేయడం, మనల్ని కనుక్కోవడం, ఎవ్రీ టైం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా చాలా ఫాలోఅప్ చేస్తారు. అదొకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా నేను చదువుకున్న రోజుల్లో మిలిటరీలో వెళ్దాం అనుకున్న ప్లాన్ వస్తుంది. యాక్చువల్గా అది అనుకోకుండా ఒక మిలిటరీ మ్యాన్ దగ్గర పనిచేయడం అనేది అదొక అసలు సర్ప్రైజ్ అనమాట. అది ఈ పద్మశ్రీలో పరిచయం చేయడం, నాకు ఎస్కే పాషా గారు పద్మశ్రీలో పరిచయం చేయడం, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మిలిటరీ మ్యాన్ దగ్గర పనిచేయడం అనేది నాకు చాలా 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 అద్భుతమైన పని. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ పెట్టిన బండి అనేది నేను రియల్ ఎస్టేట్ లో రాకముందు నుంచి నాకు కలది. నేను జాబ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ నాకు కలది. నేను కొనాలి అనుకుంటా అది అట్లాగే అయిపోయేది. అయితే అనుకోకుండా రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ లో కొందాం అనుకుంటున్నా, కానీ ఎట్లా కొనాలి ఏంటి, మనం కొంటే అదే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకుని ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు, గిఫ్ట్ ద్వారా కొట్టాలని చెప్పేసి అది ఒక కళ నాకు. ఈ పద్మశ్రీలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నది మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఇక్కడ పెట్టారు. అది ఇక్కడ పెట్టమని చెప్పింది కూడా నేనే చెప్పాను సార్ గారికి, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నా కళ్ళ ముందు రోజు కనిపిస్తూనే ఉంది, ఆ ఫోటోలు చూస్తున్నాను, నాకు కనిపిస్తూనే ఉంది. దాన్ని ఎప్పుడైతే నేనే తీసుకుపోదాన్ని ఇక. అది అట్లా ప్లాన్ ఉంది, అదొక ప్లాన్ అనమాట, అదొక కళ అన్నమాట. నాకు కంపల్సరీ రాయల్ ఫీల్డ్ మీద తిరగాలనేది బాగా కష్టం అనమాట. అదొకటి పెట్టుకున్నాను. సో యాక్చువల్గా ఈ పద్మశ్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఎక్కడైనా కానీ ఏదైనా సంపాదిస్తాము, జాబ్ చేస్తాము, లేకపోతే వేరే పని చేస్తాము. కానీ ఈ రియల్ ఎస్టేట్ లో పద్మశ్రీ కంపెనీలో పని చేయడం అనేది నిజంగా చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ఎందుకు చెప్తున్నానంటే, బయట చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ విజయవాడ హైవే, హైదరాబాద్ టు శ్రీశైలం హైవే ఉన్న వెంచర్లు 6 వెంచర్స్ చాలా చాలా బాగుంటాయి. చాలా డెవలప్మెంట్ చేసిన వెంచర్స్ అనమాట అవి. అసలు ఎవరైనా కస్టమర్స్ తీసుకెళ్తే రియల్ గా నిజంగా బుకింగ్ అమౌంట్ పడిపోతాయి అనమాట. మనం తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన వెంటనే మళ్ళీ మన కంపెనీకి వచ్చి నిజంగా అలాట్మెంట్ అమౌంట్ కట్టేస్తారు. మన పద్మశ్రీకి కస్టమర్ తీసుకెళ్తున్నామంటే నిజంగా కస్టమర్ జోబులో డబ్బులు పెట్టుకుని వస్తాడు, అందులో 100%. అది ఎట్లా అంటే, నేను పోచంపల్లిలో డైరెక్ట్ గా ఒక అపాయింట్మెంట్ తీసుకుని పోచంపల్లిలో వెళ్తే, పోచంపల్లిలో పద్మశ్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మధ్యలో ఆపేశాడు. ఎందుకు ఆపేసాడు అంటే, పద్మశ్రీ గురించి నాకు తెలుసు సార్, మొత్తంగా తెలుసు, చుట్టుపక్కల అంటే పద్మశ్రీ వెంచర్స్ ఏమని చెప్పాడు. నాకు అప్పుడే అర్థమైంది. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, జస్ట్ మన బ్రౌచర్ లేఅవుట్ ఈ రెండు ఇస్తే చాలా. మనకే కాల్ చేసి లేకపోతే నేను సైట్ విజిట్ వచ్చేసాను సార్ అంత అద్భుతమైన కంపెనీ అంత అద్భుతమైన కంపెనీలో మనం పనిచేస్తున్నాము. మీరు ఎవరు పద్మశ్రీ వదిలి బయటకు వెళ్ళకండి. పద్మశ్రీలో మనం పని చేయాలి. పద్మశ్రీలో అనేక గిఫ్ట్లు ఉన్నాయి. ఈ రోజు బుల్లెట్ గిఫ్ట్ ఉంది, నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఉంటాయి. అవన్నీ ప్రతి మార్కెటింగ్ పర్సన్, ప్రతి లీడర్ అందరూ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం.